దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న గురువారం రోజున దేశవ్యాప్తంగా 50 లక్షల మంది యువ నూతన ఓటర్లతో సంభాషించనున్నారు. ఈ సందర్భంగా నమో నవమత్ దాత సమ్మేళనంలో నమోదు చేసుకోవడానికి గజ్వేల్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో రిజిస్ట్రేషన్ చేపిస్తూ నూతన యువ ఓటర్లను ప్రధాని మోదీతో 25న సంభాషణలో పాల్గొనాలని బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనోహర్ మాట్లాడుతూ దేశానికి బలమైన దేశ యువత నేడు నరేంద్ర మోదీ సారథ్యంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న అద్భుత ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. యువత ఆశలకు ఆశయాలకు అనుగుణంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతుందని, వివిధ రంగాల్లో అద్భుతమైన మైలురాళ్లను అధిగమిస్తూ యువత బంగారు భవిష్యత్తుకు మోదీ గ్యారంటీనిస్తున్నారన్నారు. ప్రతి ఒక్క నూతన ఓటరు తన ఓటుతో ప్రతిధ్వనించాలని యువకులు పెద్ద ఎత్తున నరేంద్ర మోదీకి మద్దతు పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివకుమార్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మహిపాల్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ శేఖర్, బీజేవైఎం గజ్వేల్ పట్టణ అధ్యక్షులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నరేంద్ర మోడీ గారు ఏదైతే 25th నాడు 25వ తారీఖు రోజున ఏదైతే న్యూ ఓటర్స్ దేశంలో ఉన్న ప్రతి న్యూ ఓటర్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాన్ని 25వ తారీఖున గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మేము జరపడం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు వచ్చి విద్యార్థులతో ములాఖత్ అయి అండ్ ఏదైతే నరేంద్ర మోడీకి సపోర్ట్గా 78200 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తూ ఈరోజు స్టూడెంట్స్ పెద్ద ఎత్తున రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 25th నాడు జరగబోయే అయితే స్క్రీన్ ప్రదర్శన ఉంటుంది. ఆ రోజు నాడు మోడీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. దీంట్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి